దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం ధ్యానించుకుందాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. వాక్యంలో చూస్తున్నట్లుగా మన ప్రభువు వర్షాకాలమందు మనకు వర్షం ఇచ్చే దేవుడు. మనం చేసే పనులలో, మనం చేసే ప్రయత్నాలలో కార్యము సఫలము చేసే దేవుడు మన ప్రభు. మనం ఏ పని చేసినప్పటికీ దానిలో ఫలితం ఉంటుంది, దానిలో ఆశీర్వాదము ఉంటుంది, దానిలో మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మనము మొదటిగా పై వాక్యంలో చూస్తూ ఉన్నాము, మనము వర్షాకాలంలో వర్షం పడాలి అంటే, మనం చేసే ప్రయత్నాలలో సఫలం కావాలి అంటే, మనం అనేకులకు అప్పిచ్చేవారికి ఆశీర్వదకరముగా ఉండాలి అంటే, మనం చేయవలసినటివి చేయవాలి. మొదటిగా మనము దేవుని మాట విని, దేవుని మాట ప్రకారంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఆజ్ఞల ప్రకారముగా, కట్టడల ప్రకారముగా, విధుల ప్రకారముగా దేవుడు చెప్పిన ప్రతి మాట విని లోబడి ఆ ప్రకారంగా మనం నడిచినప్పుడు, ఆ ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మన సమస్త జనముల కంటే ఆశీర్వదించే దేవుడు మన ప్రభు అయి ఉన్నాడు. వర్షాకాలంలో మనకు వర్షం ఇచ్చే దేవుడు మన ప్రభు. మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఎన్నో చోట్ల వర్షాల వల్ల పంటలు ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి. వర్షాలు లేక పంటలు నష్టపోతూ ఉన్నాయి. అలాగా మనము దేవుని మాట విన్నప్పుడు ఏ కాలంలో వర్షం పడాలి, ఏ పంట సమయంలో వర్షం పడాలి అని దేవుడు మనకు ఆశీర్వదించే దేవుడు. మనము సకాలంలో వర్షం ఇచ్చే దేవుడు మన ప్రభు. చాలా చోట్ల చూస్తూ ఉంటాము, చేతికి వచ్చిన పంట నీళ్ళలో కొట్టుకోపోయిందని బాధపడుతూ ఉంటాం. కాబట్టి మనము దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాట వినబడినప్పుడు, దేవుడు చెప్పిన పని చేయమన్నప్పుడు మనం చేసినప్పుడు, మనం చేసే పంటలో ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే మనం చేసే ప్రయత్నం, అది ఉద్యోగమైన, అది వ్యాపారమైన, అది ఏ పని అయినప్పటికీ ఆ పనిలో మనకు దేవుడు కార్యం సఫలం చేస్తాడు. అలాగే మన దేవుడు ఆకాశం మంచి ధననిధిని మన పైన కుమ్మరిస్తాడు మన ప్రభు. అలాగే అనేకులకు మనకు అప్పిచ్చేవారిగా ఆశీర్వదిస్తాడు, తలగా ఉంచుతాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ మాట విని, నీ మాట ప్రకారం మేము జీవించినప్పుడు తండ్రి, నీవు ఆశీర్వాదాలు కుమ్మరించేవిగా తండ్రి, స్తోత్రాలు. మీరే సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.